డిజిటల్ సాధికారతకు చిహ్నం భాషిణిపై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. భారతదేశం ఎన్నో జాతులకు, మతాలకు, భిన్న ప్రాంతాలకు వైవిధ్యమైన దేశంగా భాసిల్లుతోంది. దేశంలో ప్రతి ఒక్కరికి తమ మాతృభాషపై పూర్తి స్థాయిలో పట్టు ఉంటుంది. దాని ద్వారా అన్ని విషయాలను చాలా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. ఇతర భాషలు ఎన్ని నేర్చుకున్నా అవన్నీ సొంత భాష పునాది మీదే ఆధారపడి ఉంటాయి. మన దేశంలో అనేక భాషలు వాడుకలో ఉన్నాయి. చాలామంది తమ సొంత భాషలో తప్ప మిగిలిన వాటిని అర్థం చేసుకోలేరు. అనేక కారణాలతో దేశంలోని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లవలసిన అవసరం ఏర్పడినప్పుడు పూర్తిగా తెలియని భాష మాట్లాడేటప్పుడు భావ వ్యక్తీకరణ సమస్యగా అవుతుంది. అయితే ప్రస్తుత డిజిటలైజేషన్ యుగంలో అంతర్జాలంలో చాలా సమాచారం ఆంగ్లంలో అందుబాటులో ఉంది. ఈ విధమైన భాషా పరంగా ఉండే అడ్డంకులను తొలగించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కొత్త వేదికను ప్రారంభించింది. ఒక భారతీయ భాష నుండి మరొక భారతీయ భాషకు, ఇంగ్లీషు నుండి భారతీయ భాషలకు అనువదించగల భాషిణి అనే కృత్రిమ మేధా సాధనాన్ని అభివృద్ధి చేసింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖచే అభివృద్ధి చేయబడిన ఈ ఏఐ అనువాద వ్యవస్థను ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ల ద్వారా www.bhashini.gov.in వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం స్థానిక భాషల కోసం నేషనల్ పబ్లిక్ డిజిటల్ ప్లాట్ఫామ్ను రూపొందించింది. 2022 ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో డిజిటల్ ఇండియా వీక్ 2022 కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాషిణి యాప్ను ప్రారంభించారు. భాషా అడ్డంకులను అధిగమించి డిజిటల్ సాధికారతను సాధించి దేశ ప్రజలు వారి మాతృభాషలలో అంతర్జాల డిజిటల్ సేవలను సులభంగా పొందేలా చేయడం ఈ యాప్ ముఖ్యమైన లక్ష్యం. మేధోపరమైన విషయాలను ఏదైనా నిర్దిష్ట ప్రాంతం, భాషకు పరిమితం చేయకుండా ఆ జ్ఞానాన్ని దేశమంతటా పంచుకోవటం ముఖ్యమని భావించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ భాషా అనువాద మిషన్ను అందుబాటులోకి తెచ్చింది. పంచాయతీ పాలనలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భాషిణిని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ తమ సొంత భాషలోనే ప్రభుత్వ విధానాలను తెలుసుకోగలుగుతారు. వారణాసిలో గత సంవత్సరం జరిగిన కాశీ తమిళ సంగమ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీలో ప్రసంగించారు. ఈ ప్రసంగం భాషిణి ద్వారా తమిళంలోకి అక్కడికక్కడే అనువాదమయ్యి ప్రసారమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే భాషా అనువాద సాధనం ఇది. పంచాయతీ పాలనలో భాషిణి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు. దీనిలో భాగంగా పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 22 భారతీయ భాషలలో ఈ సాంకేతికతను వాడుతోంది. వీటిలో బోడో, సంతాలి తదితర గిరిజన భాషలతో పాటు నేపాలీ, మైథిలి, డోగ్రీ, ఉర్దూ కూడా ఉండటం గమనార్హం. భాషిణి పోర్టల్ని ఉమంగ్ యాప్లో కూడా పొందవచ్చు. ఈ పోర్టల్ కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ప్రధానంగా స్పీచ్ ట్రాన్స్లేటర్, టెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్, వాయిస్ ఇంటర్ప్రెటర్, టెక్స్ట్ ట్రాన్స్లేటర్ అనే 4 భాగాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 22 భాషలను తెలుగులోకి మార్చుకోవచ్చు. స్పీచ్ ట్రాన్స్లేటర్ ఆప్షన్ ద్వారా ఒక భాషలో మాటలను ఎంపిక చేసుకున్న వేరే భాషల్లో వాయిస్ రూపంలో పొందవచ్చు. దీనివల్ల ఇతర భాషల్లో మనం మాట్లాడే పదాలకు అర్థాలేంటో ఎలా పలుకుతారో తెలుస్తుంది. టెక్స్ట్ వాయిస్ అసిస్టెంట్ మనం వ్రాసిన దాన్ని మాటల రూపంలో మార్చుతుంది. ఇందులో 500 పదాల వరకు మాత్రమే టెక్స్ట్ ఇచ్చే వీలు ఉంటుంది. వాయిస్ ఇంటర్ప్రెటర్ మనం ఇచ్చే వాయిస్ని టెక్స్ట్గా మార్చుతుంది. ట్రాన్స్లేటర్లో ఏదైనా భాషలో టెక్స్ట్ ఇచ్చి మరో భాషలోకి అనువాదం చేయించుకోవచ్చు. ఇది కూడా 500 పదాల వరకు అనువాదం అవుతుంది. ఈ పోర్టల్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నవీకరణ చేస్తోంది. భవిష్యత్తులో మరింతగా డిజిటలైజ్ చేయనుంది. దేశంలోని వివిధ భాషలు, సంస్కృతులను ఏకకాలంలో తెలిపేందుకు, వాటిని అనువదించేందుకు కృత్రిమ మేధతో రూపొందిన భాషిణి యాప్ సెకన్ల వ్యవధిలో సేవలందిస్తోంది. ఈ యాప్ సాయంతో దేశంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో 200 కోర్సులను అనువాదిస్తున్నారు. దేశమంతటా కృత్రిమ మేధ భాషా కార్యకలాపాలను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రభుత్వ సంస్థలు, విద్యా సంస్థలు, సామాజిక సంస్థలు, పరిశ్రమల సహకారం అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాషిణి గేట్స్ ఫౌండేషన్ సహకారంతో సివిక్ డేటా ల్యాబ్ ద్వారా అమలు చేయబడిన డేటా సెట్ ఆన్బోర్డింగ్ సపోర్టింగ్ టీమ్ DOSTను ప్రారంభించారు. ఇది బహుభాషా టెక్స్ట్, ప్రసంగం, ప్రాంతీయ డేటాలోని అంతరాలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. పాలన, విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాతావరణ రంగాలలో కృత్రిమ మేధ మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. డిజిటల్ సాధికారతకు చిహ్నం భాషిణిపై వార్తా వ్యాఖ్య ఇప్పటివరకు విన్నారు. రచన MLN మాధురి, వ్యాఖ్యానం S మణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.